నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మిచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని వెల్లడి. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనాన్ని వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం శుభ పరిణామమన్న జేసీ రాజకుమారి, ఉపకులపతి శారదా జయలక్ష్మీదేవి. పొన్నూరులో దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల డిమాండ్. దీనిపై న్యాయ విచారణ జరిపేంత వరకు పోరాటం చేస్తామని వెల్లడి. జిల్లాలో మిచాంగ్ తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు 61,73,56,000 రూపాయల నిధులను అందించిన కలెక్టర్. మొక్కజొన్న పంట వల్ల నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందించామని కలెక్టర్ వెల్లడి. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి తగిన విధంగా తోడుగా నిలుస్తుందని తెలిపారు. ఖరీఫ్లో వర్షాభావంతో మిచాంగ్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా పలు జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేసి పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,294 కోట్ల రూపాయల పరిహారాన్ని బటన్ నొక్కి జమ చేశారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతి రైతుకు అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందిస్తున్నట్లు వివరించారు. కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలబడుతుందనే నమ్మకాన్ని రైతుల్లో కలిగించామన్నారు. గత 4 ఏళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని తెలిపారు. ఈ క్రాప్ చేసి రైతులకు ఆటోమేటిక్గా ఉచిత పంట బీమాను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పంట నష్టపోవడమే కాకుండా మొన్నైతే నిన్న మిచాంగ్ తుఫాన్లో నష్టపోయిన పంట నష్టపోతే రంగుమారిన ధాన్యం ఇంతకుముందు ఎప్పుడు కొనే పరిస్థితి కూడా లేదు. తడిచిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఎప్పుడూ కూడా చూడలేదు గత ప్రభుత్వంలో. అలాంటిది ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా అటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా అడుగులు పడ్డాయి. మొన్న మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా దాదాపుగా 3,25,000 టన్నులు ధాన్యం కొనుగోలు కూడా ఇలా రంగుమారిన ఇలా తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వం అన్నది అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండడం కోసం ఉంది. అన్ని రకాలుగా అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అని భరోసా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల కాలంలో కలిగించాం. ఇలా అడుగులు ముందుకు వేస్తూ ఈ 2 విపత్తుల వల్ల, అంటే గత ఏడాది ఖరీఫ్లో వర్షాభావం వల్ల, రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ నష్టం వల్ల, ఈ 2 విపత్తుల వల్ల నష్టపోయిన 11,61,000 మంది రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు 1,295 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తే ఒక మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల ఈరోజు జరుగుతూ ఉంది. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన పరిపాలనా భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం లాంఫామ్లో నిన్న ఘనంగా జరిగింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన పరిపాలనా భవనాన్ని ప్రారంభించారు. 5 ఎకరాల విస్తీర్ణంలో 9 అంతస్తుల్లో నిర్మించిన భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. ఎంతో మంది శాస్త్రవేత్తలను తయారు చేసి రైతులకు మరిన్ని సేవలు అందించడంలో అందరూ ముందుండాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ముఖ్యమంత్రి చేతుల మీదుగా సమీకృత పరిపాలనా భవనం ప్రారంభించడం శుభ పరిణామమని జేసీ రాజకుమారి,
ఉపకులపతి శారదా జయలక్ష్మీదేవి అన్నారు. కార్యక్రమంలో అధికారులు, విశ్వవిద్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. మన రాష్ట్రానికి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అన్నది ఒక మకుటం లాంటిది. ఎంతోమంది రైతులకు సాంకేతిక సలహాలు ఇస్తూ పంట ఏ విధంగా పెట్టుబడి తక్కువతో ఎక్కువ ఉత్పత్తులు ఎక్కువ రావాలి, ఎక్కువ ఆదాయం రావాలి అన్న సలహాలు ఎప్పుడూ ఇస్తూ నిరంతరం రైతులందరికీ కూడా అందుబాటులో ఉండే యూనివర్సిటీ ఇది. ఈరోజు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సౌత్ అండ్ నార్త్ టవర్స్ గౌరవ ముఖ్యమంత్రి వారు చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకోవడం చాలా సంతోషం. ఇది 110 కోట్లతో మనకి ఈ బిల్డింగ్ నిర్మించుకోవడం జరుగుతుంది. ఇది ఏపీఐఏసీ ద్వారా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ గారు, వారి టీం మొత్తం, అలాగే బోర్డు మెంబర్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఇలా సంబంధించినటువంటివన్నీ బిల్డింగ్స్ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కోసం అప్పుడు 2018లో ఇక్కడ నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి 110 కోట్ల వ్యయంతో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం ఏర్పడి ఇప్పుడు శంకుస్థాపన మరియు ఇనాగ్రేషన్ చేసుకోవడానికి ఈరోజు కుదిరింది. ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. పేదల భూములను దోచుకునేందుకు ప్రభుత్వం ఏకంగా ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిందని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ధూళిపాల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. దళితుల భూములకు ఆర్డినెన్స్ ను తెచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారన్నారు. ఆర్డినెన్స్ ను అడ్డుపెట్టుకుని వేల కోట్ల విలువైన దళితుల భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. 2540 కోట్ల ప్రజాధనాన్ని ఎమ్మెల్యే రోసయ్య దోచుకున్నారని ప్రజా పోరాటంలో ప్రజలకు వివరించామన్నారు. అధికారులు సైతం ఎమ్మెల్యేలతో కుమ్మక్కై వాగులు, వంకలు, చెరువులతో పాటు 56 మంది దళితుల భూములను దోచుకున్నారని విమర్శించారు. కోర్టుకు వెళ్లిన 56 మంది రైతులను బెదిరించి సంతకాలు చేపించుకున్నారని, దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ జరిపే వరకు పోరాటం చేస్తామన్నారు. ఆయన చెప్తా ఉంటాడు పెత్తందారులకి పేదలకంటే, ఆయన పెత్తందారులకు వారసుడు, ఆయన పేదలకు వారసుడు అని చెప్తాడు. నిజంగా ఆయన వారసత్వం పెత్తందారుల వారసత్వం. 4 లక్షల రూపాయలతో 50 కోట్ల విలువైన భూమిని కొట్టేశాడు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు కితాబ్ ఇచ్చి ఆయన్ని వైకాపా ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వాళ్ళ నాయకుల యొక్క భూదాహం కోసం కోట్ల విలువైన భూములు గ్రామాల్లో, పట్టణాల్లో కొట్టేయటానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి వీళ్ళు ఆ దళితులతో ఒప్పందాలు చేసుకొని కలెక్టరు 22A కింద మినహాయింపించి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఆర్డర్ వెళ్ళిందో లేదో. ఇదో పెద్ద కుట్ర. ఎందుకు చెప్తున్నానంటే కలెక్టర్ వాటిని రిజిస్ట్రేషన్ నుంచి 22A కింద మినహాయింపులు ఇస్తూ ఆర్డర్లు ఇవ్వటం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పంపించగానే ఎమ్మటే ఆ దళితుల భూములు వైకాపా గెద్దల పేరు మీద రిజిస్టర్ చేయటం. జగన్మోహన్ రెడ్డి భూస్వాముల పక్షం, పెత్తందారుల పక్షం అనేది స్పష్టమైంది. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎటు అధికారం కోల్పోతున్నామనే వాళ్ళకు తెలుసు. కాబట్టి అయిన కాడికి రాబందుల్లాగా దోచుకునేదానికి తెగబడ్డారు. ఖరీఫ్తో పాటు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేశారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మిచాంగ్ తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన 52,863 మంది రైతులకు 61,73,56,000 రూపాయలను ఈ సందర్భంగా కలెక్టర్ అందించారు. మొక్కజొన్న పంటను కోసి ఉంచిన రైతులు కూడా తుఫాన్ ప్రభావంతో నష్టపోయారని, వారికి కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించిందని కలెక్టర్ తెలిపారు. 2 నెలలు పూర్తయ్యే లోపలే మనకి ఈ రైతులందరికీ కూడా దాదాపుగా 52,863 మంది రైతులు ఈరోజు 61,73,00,000 రూపాయలని వారి అకౌంట్లకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జమ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ఆర్థిక సహాయం. ఇదే కాకుండా దీంతో పాటుగా ఒకటి విషయం మీ అందరికీ చెప్పాలి. మొట్టమొదటిసారిగా పోస్ట్ హార్వెస్ట్ లాస్ అంటే పంటని మనం మొక్కజొన్న పంట కోసిన తర్వాత రైతు దాన్ని నిలువ చేసుకునే వసతి లేకపోవడం చేత ఆ వర్షాలకి తడిచి పోయిన కారణంగా రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. పంటలో అంటే పొలంలో నష్టం జరగనప్పటికీ కూడా
పోస్ట్ హార్వెస్ట్ ఇది జరిగింది కాబట్టి ఈ రైతులకు కూడా సహాయం చేయమని విన్నపాన్ని మనం పంపితే వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి 24,327 క్వింటాలు ఈ దెబ్బతిన్న మేజ్ని కూడా టన్నుకి 5,000 రూపాయలు వంతున 1,20,00,000 రూపాయలు 474 మంది ఫార్మర్స్ కూడా ఇవ్వడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 9వ డివిజన్లో అర్హులకు రిజిస్ట్రేషన్ పట్టాలను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అందించారు. పాదగుంటూరులోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారని నూరి ఫాతిమా తెలిపారు. 2024 ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ను గెలిపించుకుంటామని మహిళలు స్వచ్ఛందంగా చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ప్రతి ఒక్కళ్ళకి వచ్చే విధంగా, ప్రతి ఒక్కళ్ళు అర్హులైన వాళ్ళు ఖచ్చితంగా వచ్చే విధంగా మేము అందరంకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళ చిరునవ్వులు ఈ రోజు మేము చాలా గర్వంగా ఉన్నాం. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త చాలా గర్వంగా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి 2019లో ఎంత కృషి చేసి ఆయన్ని సీఎం చేసుకున్నామో అదేవిధంగా ఈ రోజు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోట్లాది మంది మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా కృషి చేస్తాము. మేము వైఎస్ఆర్సీపీ కుటుంబం భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. జిల్లా కోర్టు నుండి నగరంపాలెం గుర్రం జాషువా విగ్రహం వరకు న్యాయవాదులు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మద్దతు తెలిపారు. కొత్త భూ హక్కు చట్టాన్ని అమలు చేసే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త భూ హక్కు చట్టంతో సామాన్యులు పూర్తి స్థాయిలో నష్టపోతారన్నారు. భూ హక్కు చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. 60 మంది న్యాయవాదులతో నిరసనను ప్రారంభించి నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈ నిరాహార దీక్షలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు అందరూ మాకు మద్దతు తెలపడానికి, సంఘీభావం తెలియజేయడానికి వస్తున్నారు. గతంలో న్యాయవాదుల ఐక్యత దెబ్బతిని చాలామంది నిరాహార దీక్షలు ఆపడం జరిగింది. అయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాద సంఘాలు 149 న్యాయవాద సంఘాలు అందరినీ పిలిచి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో రేపు ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు మా నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి 600 మందితో ఈ చట్టాన్ని నడపాలనేటటువంటి దుర్మార్గమైన కుట్ర దాగుంది. మరి లక్షల మంది కూడా దీని మీద న్యాయం నిర్ణయించలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులను దోచుకోవాలనేటటువంటి దుర్మార్గమైన కుట్ర దీంట్లో దాగుంది. దీన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి సంఘీభావంగా వారి యొక్క చేసేటటువంటి పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. 50 సంవత్సరాలకే భార్యాభర్తలిద్దరికీ 6,000 రూపాయల పెన్షన్ను ఇచ్చేలా అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటన చేయాలని సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘం కన్వీనర్ ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిబిఐ కార్యాలయంలో ముప్పాల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని బీసీ సభలో చంద్రబాబు ప్రకటించారన్నారు. ధరలు అధికంగా పెరిగిన నేపథ్యంలో కూలి పనులు చేసుకునే వారికి టీడీపీ ఇచ్చే 4,000 రూపాయలు ఏమాత్రం సరిపోవన్నారు. రోజుకు కనీసం 200 రూపాయల చొప్పున నెలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేలా అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటన చేయాలన్నారు. భార్యాభర్తలిద్దరూ 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చేలా అన్ని పార్టీలు కృషి చేయాలన్నారు. మరి ఈ టాపీ వర్కరు, ఈ మట్టి పని చేసేవాడు, ఈ కుండ పని చేసేవాడు, లేకపోతే ఇతర బుట్టలు లేవాడు, ఈ వృత్తి సంఘాలతో పాటు రైతు కూలి, ఈ పేదలందరికీ మరో ఆదాయం ఏముంది? అందువల్ల కనీస గ్యారంటీగా రోజుకు 200 చొప్పున 6,000 రూపాయలకి పెంచుతూ వారి మేనిఫెస్టోలో పునరాలోచన చేసి పెట్టాలని, అలాగే భార్యాభర్త ఇద్దరికీ కూడా ఈ పెన్షన్ వర్తింపు చేయాలని, కేవలం బస్సుల్లో ఆడవాళ్ళకే కాకుండా రైళ్లలోనూ బస్సుల్లోనూ ఈ పెన్షన్స్ అందరికీ కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని, రోజు 200 చొప్పున 6,000కి ఇతర ఈ గ్యారంటీలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ 4,000 అన్నందుకు అభినందిస్తూనే అచ్చంపేట మండల పరిధిలో 2,400 మహిళలకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తిగా సీఎం జగన్ నిలిచిపోయారన్నారు. 2014-19 మధ్య ఏం చేశారో
చెప్పగలిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నంబూరు శంకర్రావు ప్రశ్నించారు. అందుకే డ్వాక్రా మహిళలు, ఆసరా, చేయూత, అమ్మఒడి వంటి పథకాలు అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు జగనన్నకు అండగా ఉండి మరోసారి గెలిపించాలని కోరారు. గ్రాఫిక్స్ చంద్రబాబు పాలనకు, నిజాయితీతో కూడిన జగనన్న పాలనకు తేడా తెలుసుకుని మహిళలు తమ ఓట్లు వేయాలని కోరారు. ఇచ్చిన కాలంలో ఇప్పుడు కూడా రోడ్లే లేదు, ఇప్పుడు కూడా కరెంట్ లేదు. నేను వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు కూడా కరెంట్ లేదండి, బోర్ లేదండి, నీళ్లు ఇవ్వండి, రోడ్లు ఇవ్వండి అని చెప్తా ఉంటారు. ఎక్కడో దాకెందుకు మా ఊర్లో కూడా 30 ఎకరాలు మేమే ఇచ్చాం. అప్పుడు మా కాలనీకి ఇప్పటికీ రోడ్లు చేస్తానే ఉన్నాం. ఇంకా ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఇచ్చింది మేము ఇప్పిస్తే ఇప్పుడు కూడా రోడ్లు వేసే పరిస్థితిలో ఉన్నాం. అంటే ఏ ఊరైనా అదే పరిస్థితి. ఈ రోజున జగనన్న కాలనీలో వచ్చే స్థలాలకి ఇప్పుడే రోడ్లు వేసే ఏర్పాటు, కరెంటు ఇవ్వటం, వాటర్ లైన్ ఇవ్వటం, ఇవన్నీ ఫెసిలిటీస్ తోటి మరి మీకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం. మరి ఆ ఇల్లు, ఆ రోడ్లు, ఆ కరెంటు, ఆ మోటార్లు ఇవన్నీ రావటం వల్ల ఆ ఇల్లు వాల్యుయేషన్ పెరుగుతూ ఉంటుంది. మరి ఇల్లు ఒక్కొక్క ఇల్లు 7-8 లక్షలు, ఒక్కోసారి అయితే 10 లక్షలు. ఒక ఆస్తి లాగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఒక 7-8 లక్షల రూపాయలు తక్కువ లేకుండా ఆ ఆస్తి మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు, ముఖ్య నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ కండవాను కప్పి జయరాం అనుచరులను పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మెటీరియల్ సైన్స్ క్యారెక్టరైజేషన్ టెక్నిక్స్ అనే అంశంపై 2 రోజుల జాతీయ సెమినార్ నిన్న ప్రారంభమైంది. భౌతిక శాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్ ఎం రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ 2 రోజుల జాతీయ సెమినార్ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సంధ్యా కోలే మాట్లాడుతూ ఈ సెమినార్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆచార్యులు సికే జయశంకర్ ప్రధానోపన్యాసాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె వెంకటాచలం, ప్రొఫెసర్ నాగరాజు, ప్రొఫెసర్ ఆర్వీఎస్ ఎస్ఎన్ రవికుమార్, ప్రొఫెసర్ వి రవికుమార్, ప్రొఫెసర్ లింగరాజు పర్యవేక్షించారు. The Department of Physics is well maintained and well organized department with complete strength of the faculty. Okay, that's the only department apart from the Department of Zoology and Aquaculture that has the full strength of the teachers in the department with its own history of eminence, which is being effectively carried out by the deciding the destiny of the humanity. Okay. In turn, the materials are deciding the destiny of the humanity. శైవక్షేత్ర 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ వరకు జరగనున్నట్లు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. ఈ మేరకు శివస్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బ్రహ్మశ్రీ కార్తికేయ శర్మ బ్రహ్మత్వంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాశివరాత్రి రోజు ఆత్మలింగ దర్శనం ఉంటుందని, చివరి రోజు కోటిలింగేశ్వర స్వామి రథోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని కోరారు. అలాగే ప్రపంచ అద్భుత ఆత్మలింగ దర్శనం మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే స్వామి యొక్క దర్శనం ఉంటుంది. అనగా 8వ తారీఖున శుక్రవారం రోజున తెల్లవారుజామున 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు ఆ ఒక్కరోజు మాత్రమే ఆత్మలింగేశ్వర స్వామి యొక్క గర్భాలయ ద్వారాలు తెరుచుకుంటాయి. దివ్యమైన ప్రకాశముతో ఆత్మలింగ స్వామివారు మనకు దర్శనమిస్తారు. అందరూ కూడా ఆ దర్శనాన్ని చేసుకుని
మన జన్మ కర్మలు నివారణ చేసుకుని సంకల్పాన్ని సిద్ధించుకోవాల్సిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఒక్క భక్తులకు ఆహార ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. వసంతరాయపురం ట్యాంకుల నుంచి నెహ్రూనగర్ వరకు జరుగుతున్న వాటర్ పైప్ లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. వసంతరాయపురం ట్యాంకుల నుండి నెహ్రూ నగర్ వరకు జరుగుతున్న వాటర్ పైప్ లైన్ల పనులు కొన్ని రోజులుగా నిలిచిపోయాయి. పైప్ లైన్ పనుల కోసం గుంటలు తవ్వి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన స్థానిక కార్పొరేటర్ అగ్గిపెట్టె రాజు పనులు వేగవంతంగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకునేలా పనిచేస్తామని తెలిపారు. కార్పొరేటర్ హామీతో స్థానికుల ఆందోళన సద్దుమణిగింది. నెహ్రూనగర్ వెళ్ళేటువంటి పైప్ లైన్ నూతనంగా వేయటం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సంజయనగర్ రైల్వే గేట్ దగ్గర కొన్ని పర్మిషన్లు రానందున రైల్వే స్థలంలో కొద్దిగా జాప్యం జరిగింది. ఆ పర్మిషన్స్ కూడా వచ్చి ఉన్నాయి. ఇంకా 2-3 రోజుల్లోనే ఈ లీక్లు ఏమైనా ఉంటే అవి కూడా ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిఎంసి అధికారుల సమక్షంలో, రైల్వే వాళ్ళ సమక్షంలో కూడా అతి త్వరలో కూడా ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి మేము ముందుంటాము. ఇక్కడ స్థానిక ప్రజలు ఏ సమస్యలు వచ్చినా కూడా దాన్ని త్వరతగిన పరిష్కారం చేయటకు మేము ఎప్పుడు కూడా ముందుంటాము. కాబట్టి ఇది రైల్వే స్థలం వల్ల మనం ప్రైవేటుగా ప్రొక్లైన్ తెప్పించి ఇక్కడ చేయటం రైల్వే పర్మిషన్కి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి రైల్వే వాళ్ళే దాన్ని చేయాలి. కాబట్టి పనిలో కొద్దిగా జాప్యం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దీన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాను. గుంట చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.